హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా మీకు ఒక సౌండ్ వినబడింది కదా, అదేంటంటే ఈ వీడియో షూట్ చేసే ముందు రోజు అయితే బాగా గాలి వర్షం అయితే వచ్చింది. అప్పుడైతే కరెంటు కూడా పోయింది. అందుకోసమే అదైతే నేను వీడియో తీశాను. చీకటిగా ఉంది కాబట్టి అంతా బ్లాక్గా కనబడుతుంది. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. నేను మార్నింగ్ ఎలాగూ రాగిజావ చేసుకుంటాను, మీకు తెలుసు కదా. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని రాగిజావని అయితే స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. రాగిజావ కుక్ అయిన తర్వాత 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత బెల్లం వేసుకొని, బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాలను వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకుంటే రాగిజావ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రూట్స్, కీరా అయితే తినేసాము. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్. కాకపోతే 2 ప్లేట్సే చూపించాను, కాకపోతే ఇంకొన్ని అయితే ఫ్రూట్స్ కట్ చేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిని అయితే మొత్తం సర్దుకొని ఊడ్చుకుంటున్నాను. నేను ఇంటిని ఊడ్చేటప్పుడే ఏమైనా బూజు లాంటిది కనిపిస్తే చీపురుతో లేకపోతే బూజుకర్రతో వెంటనే దులిపేస్తాను. తర్వాత ఇంటిని మొత్తం ఊడ్చుకున్న తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను మాప్ అయితే డే బై డే పెడతాను, డైలీ అయితే మాప్ పెట్టాను. ఒకవేళ ఇల్లంతా దుమ్ముగా ఉంటే మాత్రం డైలీ మాప్ పెడతాను. ఒక్కొక్కసారి 2 టైమ్స్ కూడా మాప్ పెడతాను. కాకపోతే డస్ట్ పడితే మాత్రం డైలీ మాప్ పెడతాను. ఒకవేళ ఇల్లు నీట్గా ఉందనుకుంటే కనుక 2 డేస్కి ఒకసారి, డే బై డే మాత్రం మాప్ పెడతాను. గిన్నెలను అయితే క్లీన్ చేసుకుంటున్నాను. గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందే నేను రైస్ అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని అయితే పెట్టేశాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని అయితే పక్కన పెట్టుకుందాం. నేను ఈరోజు వచ్చేసి కోడిగుడ్డు చామదుంప పులుసు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం చామదుంపలను ఉడకబెట్టుకుంటున్నాను, అలాగే కోడిగుడ్లను కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఎగ్స్ని అయితే నేను సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాను. అలాగే పులుసు కోసం అనేసి చింతపండుని అయితే నానబెట్టుకుంటున్నాను. చింతపండుని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. చామగడ్డలు అయితే ఉడికిపోయాయి, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. వీటినైతే పీల్ ఆఫ్ చేసుకుందాం. చామగడ్డలను తీసుకుందాం. చామదుంప పులుసు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం, అందరికీ చాలా రుచిగా కూడా ఉంటుంది. చామదుంప పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చామదుంపలను అయితే అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకున్నాను. అలాగే ఎగ్స్ను కూడా ఎగ్గు పొట్టు అయితే తీసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని, చామదుంపల్ని రెడీగా ఉంచుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను కర్రీలో కోసం అనేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపుని వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం ఉడికించి పీల్ తీసుకున్న చామదుంపలను అయితే వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని చామదుంపల్ని నూనెలో మగ్గించుకోవాలి. ఈలోపు మనం చింతపండు రసంని తీసుకొని అయితే రెడీగా ఉంచుకుందాం. చింతపండు రసం అయితే రెడీగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు చామదుంపలు నూనెలో మగ్గాయో లేదో చూద్దాం. చామదుంపలు ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనెలో మగ్గించుకోవాలి. తర్వాత చింతపండు రసంని అయితే వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చింతపండు రసం అనేది తినే పులుపుని బట్టి వేసుకోండి, మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. అలాగే కొంచెం చారు తక్కువగా కావాలా, ఎక్కువగా కావాలా, దాన్ని బట్టి అయితే చింతపండు రసంని వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, వేయించిన
మెంతుల పొడిని అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. నేనైతే కొంచెం పులుసును ఎక్కువగానే చేసుకున్నాను. ఇప్పుడైతే పులుసును మరిగించుకుందాం. అంటే కొంతమంది ఏమో చామదుంపలను ఎక్కువగా పులుసు తక్కువగా వేసుకుంటారు కదా, నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇలా చారు దగ్గర పడిన తర్వాత గరం మసాలా కరివేపాకును అయితే వేసుకోవాలి. గరం మసాలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే చామదుంప కోడిగుడ్డు పులుసుని మరిగించుకోవాలి. ఈ చామదుంప కోడిగుడ్డు పులుసు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనకు కమ్మనైన చామదుంప కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చామదుంప పులుసు చాలా రుచిగా ఉంటుంది. చామదుంప పులుసును మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వాటర్ మెలన్ జ్యూస్ని అయితే చేసుకుందాం. వాటర్ మెలన్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా చక్కెర, ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకుంటే వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్లో ఈ జ్యూసెస్లో చాలా మనం తాగుతాం కదా, హెల్త్కి కూడా అవే చాలా మంచివి. నేనైతే ఇలా జ్యూస్ అయితే చేసుకున్నాను. కావాలంటే పుదీనాను మనం జ్యూస్ మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకోవచ్చు. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.